హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చెన్నకేశ్వర పగిడిపల్లి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్గా మన మ్యాక్బుక్ ప్రో 2015 మోడల్లో వాయిస్ ఎలా ఫార్మాట్ చేయాలి, ఎలా న్యూ వాయిస్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలని చూద్దాం. దానికోసం ముందుగా కమాండ్ ప్లస్ ఆర్ బటన్ క్లిక్ చేస్తే మనం ప్లస్ పవర్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే అలా చేయడం వల్ల ఏంటంటే మనం రికవరీ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. రికవరీ మోడ్లోకి వెళ్తే ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూసారు కదా, ఇలా సింబల్ వచ్చేయంలోనే అలాగే కంటిన్యూగా ప్రెస్ చేసి ఉంచండి, తర్వాత తీసేసేయండి. తీసేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మనం రికవరీ మోడ్లోకి వెళ్తాం. ఈ రికవరీ మోడ్ నుంచి ఏదైనా ఒకటి ఫార్మాట్ చేయడం అయినా సరే, కొత్త ఓఎస్ ఇన్స్టాల్ చేయడం అయినా కానీ రెండు ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. దానికోసం ఏం కంగారు పడకుండా ఏం చేద్దామంటే ఇప్పుడు మ్యాక్ వాయిస్ రికవరీ అయిపోయిన తర్వాత ఇదే ఉంటుంది. డౌన్లోడ్ అయిన తర్వాత, లేటెస్ట్ వాయిస్ డౌన్లోడ్ అయిన తర్వాత కూడా ఇలాగే వస్తుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ యొక్క దాన్ని అయితే షట్ డౌన్ చేస్తాను. షట్ డౌన్ చేసి ఆన్లైన్లో ఓఎస్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఒకసారి చూపించేస్తాను. దానికోసం మనం ఆప్షన్ కమాండ్ ప్లస్ ఆర్ పవర్ బటన్ ప్రెస్ చేసి ఈ మూడు బటన్స్ని పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి ఈ మూడు బటన్ అలాగే లాంగ్ ప్రెస్ చేసి ఉంచేసేయాలన్నమాట. లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే మనకి ఒక గ్లోబల్ సింబల్ అయితే మనకి ఇండికేట్ అవుతుంది. గ్లోబల్ సింబల్ ఇండికేట్ అయిన తర్వాత వైఫై కనెక్ట్ చేసుకొని మనం హై స్పీడ్ మీకు ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తాను. ఫాస్ట్గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఆటోమేటిక్గా వాయిస్ డౌన్లోడ్ అవుతుంది. దీనికోసం సో మచ్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ 20 to 30 minutes డిపెండింగ్ ఆన్ యువర్ వైఫై స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఫాస్ట్గా అయితే చూపించేస్తాను. చూసారు కదా, మనకి రికవరీ ఓపెన్ అయింది. రికవరీ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్క్ యూటిలిటీలోకి వెళ్ళాలి. ఇందాక సేమ్ అనమాట. ఫస్ట్ డైరెక్ట్ రికవరీ ఓపెన్ చేసినా, ఇప్పుడు ఇలా రికవరీలోకి వచ్చినా రెండు ఒకటే. కాకపోతే ఈ విధంగా చేయడం వల్ల లేటెస్ట్ వాయిస్లోకి వెళ్తారు. ఫస్ట్ టైం చెప్పిన విధంగా వెళ్తే మాత్రం మీరు ఏదైతే మీకు మ్యాక్లో రన్ అవుతుందో అదే వాయిస్లోకి వెళ్తారనమాట. ఇక్కడ ఫస్ట్ మనం మ్యాక్ వాయిస్ హెచ్డీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎరేజ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మ్యాక్ వాయిస్ ఉంది, ఎరేజ్ మీద క్లిక్ చేయడం మనకి ఎరేజ్ అయితే అవుతుందన్నమాట. ఎరేజ్ అయిపోయిన తర్వాత మనకి డన్ సింబల్ మీద ఒక బ్లూ టిక్ అయితే వస్తుంది. ఓకే, వచ్చేసింది కదా. డన్ మీద క్లిక్ చేసేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ డిస్క్ యూటిలిటీని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత రీఇన్స్టాల్ మ్యాక్ వాయిస్ మానిటర్ మీద నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా మీరు వైఫైకి అయితే మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు వైఫై కానీ కనెక్ట్ చేయకపోతే మాత్రం మీకు ఓఎస్ ఇన్స్టాలేషన్ అనేది అవ్వదు. తర్వాత మనం ఎంత ఇబ్బంది పడ్డా కానీ ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే నేనైతే ఓఎస్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. వైఫై కనెక్ట్ చేస్తున్నాను. వైఫై కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మళ్ళీ ఇట్స్ అరౌండ్ మనకి 30 to 40 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇట్స్ అ బిగ్ ఓఎస్ అనమాట. 12 GB ఆఫ్ ఓఎస్ ఇది మొత్తం టోటల్గా. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయమంటుంది. క్లిక్ చేశాను. ఇక్కడ కొంచెం లోడింగ్ ఇన్ఫర్మేషన్ అయితే లోడ్ అవుతుంది. ఇట్లా ఇన్ఫర్మేషన్ లోడ్ అయిన తర్వాత ఇంకా ఇదేం చేస్తుందంటే, చూసారు కదా, కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. ఇది అంటే మ్యాక్బుక్ 2015 వేరియంట్ అనమాట. కొంచెం స్లో అయితే అవుతుంది. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఓఎస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. నేను కంప్లీట్గా చెక్ చేశాను. ఓకేనా. ఈ విధంగా చేయడం ఏంటంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన దాని మీదే ఉంటుంది అనమాట. ఇక ఫాస్ట్గా మీకు అయితే ఫార్వర్డ్ చేసి అయితే చూపించేస్తున్నాను. ఇట్స్ అరౌండ్ మనకేంటంటే దాదాపు ఏంటంటే మనకి చాలా టైం అనేది తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం 2-3 సార్లు మనది మ్యాక్బుక్ ప్రో ఏదైతే ఉందో అది షట్ డౌన్ అయ్యి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. కంప్లీట్గా ఓఎస్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి ఒకసారి చూసారు కదా, ఇది ఇంత టైం అయితే తీసుకుంది. ఇక నార్మల్ సెటప్ మనం ఇండియా మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకొని అలా చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. దీనికోసం ఎవరిని కూడా మనం అడగాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు వైఫై కనెక్ట్ చేయమంటుంది, కానీ నేను ఇప్పుడు వైఫై కనెక్ట్ చేస్తే మళ్ళీ ఐక్లౌడ్ ఐడి అన్ని సంథింగ్ అడుగుతుంది. దాంతో పంచాయతీ ఇప్పుడు పెట్టుకోలేను కాబట్టి మీకు నార్మల్గా చూపించేస్తున్నాను. హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. చాలా సింపుల్. మ్యాక్ ఓఎస్ని ఇన్స్టాల్ చేయడం అనేది చాలా ఈజీ థింగ్ అనమాట. మనం ఎంత ఈజీగా మనం మ్యాక్ వాయిస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది చూసారు కదా. మీరు ఫార్మాట్ మీ అంతకు మీరే చేసుకోవచ్చు. అలాగే మీరు మ్యాక్ వాయిస్ లేటెస్ట్ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే లోన్ యాప్స్ గురించి చాలా ఘోరంగా అయితే న్యూస్ ఉందన్నమాట. దాని గురించి కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్
ఇప్పుడు నేనేం చేయను కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేస్తాను. అగ్రీ. ఇక్కడ అకౌంట్ ఒకటి ఇచ్చేయమంటుంది, అకౌంట్ కూడా ఇచ్చేస్తాను. ఈ లోన్ యాప్స్ గురించి మీకు ఏదైతే చెప్పానో అదైతే నేను ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే దానికోసం కొంచెం నేను చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి ఐ కెన్ డూ ద వర్క్ మై సెల్ఫ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయడంలోనే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయిందనమాట. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మరి కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో అయితే. దాని గురించి అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదనమాట. కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు అది macOS మానిటర్ వచ్చేసరికి మనకి దాదాపు 12 GB ఆఫ్ టోటల్ ఓఎస్ బిల్డింగ్ అయితే వచ్చేసరికి 12 GB ఉంటుంది. ఇంతకుముందు ఏ ఓఎస్ చూసుకున్నా 6 to 7 GB లోపే ఉండేది, కానీ macOS మానిటర్ వచ్చేసరికి 12 GBకి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇక లేటెస్ట్ macOS చూడాలి. ఇక్కడ ఎనేబుల్ లొకేషన్ సర్వీసెస్ని ఎనేబుల్ చేసుకోమంటుంది కనుక మనం ఎనేబుల్ అయితే చేద్దాం. ఎనేబుల్ చేసేసి మనం ఇంకా ముందుకైతే వెళ్ళిపోవచ్చు. ఈ కూడా ఎనేబుల్ చేసేద్దాం. నెక్స్ట్ స్క్రీన్ ఆన్ టైం, ఓకే. సిరి కంటిన్యూ. ఇప్పుడు ఇదైతే నేను చేయను కాబట్టి ఓకే. నెక్స్ట్ నాట్ నో మీద క్లిక్ చేసి ఓకే. చూజ్ యువర్ థీమ్ చూజ్ చేసుకోమంటుంది కాబట్టి నాకు నచ్చిన థీమ్ అయితే నేను ఫస్ట్లోనే సెలెక్ట్ చేశాను, దాని మీద కంటిన్యూ చేశాను. ఓకే. చూజ్ యువర్ లుక్. ఇది మొత్తానికి macOS మానిటర్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. macOS మానిటర్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. ఓఎస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఓఎస్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి టెక్నాలజీ ఖచ్చితంగా మీకు అంత ఉంటాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.